అనేక సంవత్సరాలుగా ఉద్యోగం సాధించాలి, ఒక ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలి అనే అనేక కళలతో బతున్న వాళ్ళ పరిస్థితి ఏంది మరి? ఇప్పుడు నేను చెప్తున్నాను కదా క్లియర్గా, ఇప్పుడు నీట్ పరీక్షల పేపర్ లీకేజ్ ఉంది కదా, బీజేపీ లాంటి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న తర్వాత నీకు ఉద్యోగం అనేది సప్పుడు అది బంద్ చేయాలి. రెండోటి ఉద్యోగం చేస్తుర్రు. ఇప్పుడు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఎన్ని ఫోర్సులు ఉన్నాయో పోలీసు వాళ్ళకి సంబంధించి, పబ్లిక్లా రాజ్యం దగ్గర ఎన్ని ఫోర్సులు ఉన్నాయో అన్ని ఫోర్సులు వచ్చినాయి. వాళ్ళు ఉద్యోగం చేస్తారా ఊడిగం చేస్తారా? మీ స్టైల్లో చెప్పరు ఒక మాట. నికర్స్ అయిన జర్నలిస్ట్గా ప్రజల కోసం మీరు ఏం చెప్పగలుగుతారు ఆ మాట చెప్పాలంటే? వాళ్ళు ఉద్యోగం చేస్తారా ఊడిగం చేస్తారా? రాజ్యం చెప్తే ఒక మనిషి శిరస్సును నిలువు నిస్తారంగా పలగొడుతున్నావు, నువ్వు ఉద్యోగం చేస్తున్నట్టు ఎట్లా? నీకంటే బాధ్యత లేదా? కొట్టమంటే కొడతానే ఉంటావా? ఏందా ఇది? నాకు అర్థం కాదు. ఎందుకు పనికిపోయిన ఉద్యోగం? దేనికి? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేటువంటి సోర్సును నిర్మాణం చేసుకో. ఇప్పుడు నాగేష్ ఉన్నాడు, నాగేష్ మంచిగానే చదువుకున్నాడు, ఇలా జర్నలిజంలోకి వచ్చిండు. ఇది నీ గవర్నమెంట్ జాబ్ ఏం కాదు, గవర్నమెంట్ జాబ్ ఏం కాదు. నువ్వు బతుకుతూ సమాజంలో ఎంతో కొంత నా పాత్ర ఉండాలనుకున్నావు కాబట్టి ఇక్కడ దాకా వచ్చినావు. ద సేమ్ టైం ప్రతి మనిషికి ఏదో ఒక పాత్ర ఉంటుంది సమాజంలో. అది అర్థం కాకనే మనిషి సోమరపోతుగా చచ్చిపోతాడు. కాబట్టి అదేందో వెతకమని చెప్తున్నాను నేను ఈ తెలంగాణలో ఉన్నటువంటి యువతకు. అదేందో వెతకమంటున్నా. లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు చిత్తశుద్ధితోనే లేవు అనుకున్నప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు మీరు ఏం చెప్తారో చెప్పురు సమాజానికి. ఏం చెప్పకూరు, మీ ఇంటిలోకే చెప్పురు. యువత ఎవరికి వాళ్ళు మీ ఇంటోళ్ళకే చెప్పురు దేశంలో ఏం జరుగుతుంది. మీరు యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, మీరు జెండాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు, వెనకటి జమాల లెక్క నక్సలైట్ లెక్క తుపాకులు పట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీ ఇంట్లో పోయి నాయనకి ఇది పరిస్థితి, అమ్మకి ఇది పరిస్థితి, అక్కకి ఇది పరిస్థితి, చెల్లెకి ఇది పరిస్థితి, వాళ్ళ మీ భార్య ఉంటే అమ్మకి ఇది పరిస్థితి, నీ పిల్లలు ఉంటే ఇది పరిస్థితి చెప్పురి. ఆటోమేటిక్ మారిపోతుంది. మీరేం యుద్ధాలు ఏమి చేయకురి, నిజం చెప్పురి. నిజం చెప్పిన చోట నీ ఇంట్లో చెప్తే కూడా నిన్ను నక్సలైట్ ఏమన్నారుగా, నీ ఇంట్లో నీకు బయటకు పోయేది చెప్పరుగా. నీట్గా ఎలక్షన్ జరిగిపోతుంది, నీట్గా ఎలక్షన్ జరిగిపోతుంది దేశంలో. సాధ్యమైతే అన్న తెలంగాణలో అది ఎందుకు కాదు పెద్ద మనం చూడకపోయినచ్చు. గ్రాడ్యుయేట్ ఎన్నికలు అంటేనే విద్యావంతుల ఎన్నికలు, అది అందరికీ తెలిసిందే. అక్కడ కూడా ఓటుకు 5,000, ఓటుకు 3,000 ఇట్లాంటి లెక్కలు జరిగినాయి. నిజంగా విద్యావంతుల ఎన్నికల్లోనే డబ్బులు వంచిరు అని చెప్పేసి అంటే ఆ పరిస్థితి ఎట్లా చూసుకోవచ్చు? నిజమే. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశం ఆర్థిక మూలాలు ఎట్లా ఉంటాయంటే నిన్ను నీ సోర్సును కొట్టేయడమే. నీ సోర్సును కొట్టేస్తేనే వాళ్ళ దగ్గర లొంగుతావు. నువ్వు నీ సోర్సును కొట్టేసిన తర్వాత ఆ పూట కాకలి అవుతుంటే ఏం చేస్తావు? పైసలు తీసుకోపోతే ఏం చేస్తావు? ఇక్కడ ఎవరు దేశం కోసం చనిపోతానికి భగత్ సింగ్ లేరిడా, అల్లూరి సీతారామరాజు లేరిడా, అవునా కదా? నేనేమంటున్నా అంటే ఇక్కడ ఇంకా ఇప్పుడు బతితే పందేయో నందేయో 4 రోజులు బతితే సాల్తీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలే ఉన్నారు కదా. ఆ తీరు పోవాలంటే మీ ఇళ్ళల్లో మీరే మారు, ఎవరికి ఏం చెప్పకూరు, ఎవరింటికి ఆడపోయి చెప్పుకోరు. ఎందుకు అనంటే ఇది నిశ్శబ్ద విప్లవం కాకుండా మనం రోడ్డు మీదకి వచ్చి రచ్చ చేస్తా అంటే ఢిల్లీలో జరిగినటువంటి విధ్వంసమే జరుగుతుంది. ఇప్పుడు నేను 3 పిల్లలకు అనుకున్నా కాబట్టి అలా నెత్తురు గారుతుంటే నాకు దుఃఖం వస్తుంది. మరి ఇప్పుడు ఉన్న కాబట్టి నేను బతుకున్న కాలం అన్నా నా పిల్లలు ఎట్నో అట్లా సెక్యూర్ చేసుకుంటా పుసుకుని నేను చనిపోతాను. నా పిల్లల పరిస్థితి ఏంది రేపటి నాడు? నా పిల్లలు ఎట్లా బతుకుతారు? ఎందుకు? నేను కనుక్కున్నా కాబట్టి నాకు కడుపు తిప్పి ఉంది. రాజ్యాన్ని పరిపాలించేటువంటి మనుషులకు కడుపు తిప్పి ఉంటేనే బాగుండు, కడుపు తిప్పి తెలిస్తే బాగుండు. ఆప్షనే లేదు కదా. వాళ్ళ పిల్లలు బాగానే ఉన్నారు కదా. వాళ్ళ పిల్లలు బాగానే ఉన్నప్పుడు వాళ్ళ కడుపులో పేగి ఎందుకు కదులుతుంది? వాళ్ళకి నెనరు ఎందుకు వస్తుంది? కాబట్టి నేనేమంటున్నంటే యువత క్లియర్గా ఎవరికి వాళ్ళు మారిపోతే దేశంలో నిశ్శబ్ద విప్లవం, మరో స్వతంత్ర విప్లవం అవసరం ఉంది, క్లియర్గా అవసరం ఉంది. లేదు అది చెయ్యని వెడల మనం హిట్లర్ ముత్తాతను చూస్తాం, క్లియర్గా చూస్తాం అన్న. అక్కడ ఈ ఒక వీడియో బాగా వైరల్ అవుతా ఉంది. కొన్ని అనేక వీడియోలు వస్తూ ఉన్నాయి పోలీసుల పైన. ఏం చెప్పదలుచుకున్నా నా మాటలు విన్నప్పుడు అంటే నేనేమంటున్నానంటే పోలీసులు అనేటోళ్ళు ఎప్పుడు కూడా ప్రజలకు రక్షణగా లేరు భయ్యా. ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడుతూ ఒక మాట అంట, పోలీసు రక్షక భటుల యంత్రాంగం లేనప్పుడు ప్రజలు బతకలేదా? ప్రజలు స్వేచ్ఛగా లేరా? ఈ రక్షక భటుల్ని రాజ్యం అడ్డుగోడలుగా నిర్మాణం చేసుకుంది, రాజ్యానికి ఏం కాకుండా. ఎంత మేరకు ప్రజలకు ఎక్కరొచ్చారు వీళ్ళు?
ఎంత మేరకు అక్కడ వచ్చారు? ఒక హోంగార్డు నడి రోడ్డు మీద నిలబడి ఒక ఎంప్లాయీ డ్యూటీకి లేట్ అవుతుందని కొంచెం ఆడ వెళ్ళిపోతుంటే ఆదమర్చి వెళ్ళిపోతారు, లేకపోతే ఇంకేదో అన్ని రకంగా ఉన్నప్పటికీ కూడా వాడు బండి ఆపిన తాళం గుంజుకుంటాడు. ఎంత నీచ వ్యవస్థనే పోలీస్ వ్యవస్థ, ఎంత నీచం. నేనేమంటానంటే మీరు మనుషులు అనే సంగతి మర్చిపోకుర్రి. మీ ఉద్యోగం ఏమనంటే మీ సాగు మీరు చావురి. మీరు మనుషులు అనే సంగతి మాత్రం మర్చిపోకుర్రి. మీరు మనుషులే కదా, మీరు అక్కడి నుంచే వచ్చారు. పోలీసుల మీద కూడా గదరన్న పాట ఒకటి ఉంది. మీరు అక్కడి నుంచే వచ్చారు. నేను అట్లా కూడా నాకు బాగా ఏం చేసిన రక్షక భటుల జీవితం అంతా వాళ్ళ మీద కోపం వస్తలేదు నాకు నిజంగా. ఎందుకు అని అంటే రాజ్యం చేతిలో లాఠీలు, ఎటు దులుపమంటే అటు దులుపుతారు. వాళ్ళు వర్కర్స్, అంటే వర్కర్స్ మీన్ జాబర్స్ ఏమంటారు మరి. వాళ్ళు పని చేసేటోళ్ళు, ప్రజలు జీతాలు ఇస్తారు, ప్రజలు పట్టే అటువంటి పన్నుల నుంచి ప్రభుత్వాలు జీతాలు ఇస్తాయి. వీళ్ళు ప్రజలను కొడుతున్నందుకు లాఠీ చేతిలో పట్టుకొని ఇరువుల మీద తిరుగుతారు. కాబట్టి నేను నాకు అట్లా కూడా జాలి అనిపించింది వాళ్ళ మీద, పోలీసుల మీద. రక్షక భటుల జీవితం అంతా రాజకీయ నేతలే శరబట్టిరంతా. రాజనాయకుడు ఏం చెప్తా చేయాలి? లీడర్ ఎవడన్నా బయటికి వస్తున్నాడంటే తిండి తిప్పలు మాని గస్తులుండాలి. ఇంట్లో ఆలి నొప్పులు తీసి దవకానాలున్నా, ఇంట్లో ఆలి నొప్పులు తీసి దవకానాలున్నా, పై అధికారి ఫోన్ వస్తే బుర్రు నురకాలే. రక్షక భటుల జీవితమంతా రాజకీయ నేతలే శరబట్టిరంతా. ఆఖరికో ఎమ్మెల్యే కొడుకో, ఎంపీ కొడుకో, లేకపోతే మంత్రి కొడుకో ఆయన బర్త్డే పోయి వాడు బెర్రుగా దాగి సోయి లేకుండా కక్కుకుంటే కూడా వాడిని ఇంటికాడ దింపొచ్చిన దాఖలు కాయాలి. ఎంత బాధాకరమైన విషయం ఇది. నాకు పోలీసులను చూసి కూడా కోపం వస్తలేదు. అది బాధ అనిపిస్తుంది. అయ్యో ఈ అమ్మ ఈ ఉద్యోగం ఏం ఉద్యోగం చేస్తారు ఈ పాడుగా అనేది, ఏంద్రా ఈ బతుక అనిపిస్తుంది.